నేను నా భర్త ఉపాధి హామీ పనులు చేస్తూ ఉంటాం సార్. మాకు ఈ పనుల వల్ల చాలా ఉపయోగం ఉంది సార్. ఈ పనుల వల్ల నా లాంటి వాళ్ళ శ్రామికులంతా చాలా సంతోషం. ఇప్పుడు ఇవంతా తీసి ఆ పక్కన వేస్తున్నారా? అవును సార్, ఇది వర్షాలు పడినప్పుడు పొలం దగ్గర ఉన్న ఇది ఫామ్ పాండ్ గా పనిచేస్తుందా? అవును సార్. దీనివల్ల లాభమేనంటావా? లాభమే ఉంది సార్. ఈ మాత్రం వదిలిపెట్టి దాంట్లో అంతా కూడా మనం నీళ్లు బట్టి ఒంటరి వచ్చినప్పుడు ఆ పక్క ఎరోజన్ కాకుండా ఈ పక్క నీళ్లు వస్తాయి. అవును సార్. దీంట్లో మిగిలితే ఇట్లా పోతాయి. అవును సార్. మాకు దీని వల్ల ఉపయోగం చాలా ఉంది సార్. నాలాంటి శ్రామికులు చాలా సంతోషపడుతున్నారు. ఈ డబ్బులు గాని మాకు బాగా బిల్లులు పడుతున్నాయి సార్. గతంలో 290 రూపాయలు ఉండేది, ఇప్పుడు 307 రూపాయలు వచ్చింది సార్. ఇవన్నీ వాటర్ కన్జర్వేషన్ లో నీటి భద్రత చేయడానికి అవును సార్. ఎక్కడికక్కడ కాలువలు అన్ని పనులన్నీ చేయమన్నాం. అవును సార్. ఈసారి ప్రోగ్రామ్ కూడా మారింది. అవును సార్. వచ్చింది పళ్ళ తోటలకి కిందికి పెట్టాం. ఈ రోజు 100 రోజుల కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. చాలా సంతోషంగా బాగా చేస్తున్నారు. 74 టీఎంసీ నీళ్లు వదిలిపెట్టాం. ఇంకొకటి ఈ ప్రభుత్వంలో 2 పంటలు వేసుకున్నాం సార్. మనం వచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వం అంతా ఒక పంటకి వాటర్ లేక చాలా ఇబ్బంది పడినాం సార్. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. దానికి మీకు అనుసంధానంగా నదీ జలాలు కూడా అనుసంధానం చేస్తాం. ముందు మీ ఊర్లో చెరువులు గిరువులు అన్ని నిలపాల. అదే మరి పైన వచ్చే నీళ్లు నదుల అనుసంధానం ద్వారా అవి కూడా తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎప్పుడు కరువు రాకుండా సుభిక్షంగా ఉంటుంది. అంటే అందరికి అవగాహన వస్తుందా? చెప్తున్నారా?